ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇలాంటి ఆపదలు, ఇట్లాంటి ఏమైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు. క్షమించడం చెప్పను నేను, కానీ కొన్ని వ్యక్తులతో దగ్గరికి వెళ్ళి సమాధాన పడే విషయాలు ఉంటాయి, వాటిలో రాజీ పడ్డాయి. అవి మాత్రం ఖచ్చితంగా చేయమన్నప్పుడు చేయాల్సిందే. నాతో చెప్పాడు, వెళ్ళి నీ తల్లితో నేను చెప్పినట్టు ఇలా ఆమె పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగంటే వెళ్ళాను, క్షమించమని. ఆ రోజే, ఆలస్యం కూడా చేయాలి, కొంతమంది భర్తతో సమాధాన పడమంటాడు, ఇలా నేను కాళ్ళు పట్టుకో. కొంతమంది భార్యతో సమాధాన పడు అంటాడు, కాళ్ళు పట్టుకొని. కొంతమంది పిల్లలతో నీ తల్లి యొక్క తండ్రి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. కొంతమంది తల్లికి తండ్రికి చెబుతాడు, నీ కడుపును పుట్టిన బిడ్డల కాళ్ళు పట్టు. నీ పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె, రెండో కుమార్తె, మూడో కుమార్తె, నాలుగో కుమార్తె, ఇట్లా ఆ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని తల్లితోనూ తండ్రితోనూ చెప్తూ ఉంటాడు. మరొక విచిత్రం ఏంటంటే ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా చెప్తూ ఉంటాడు, వెళ్ళి పలానా నీ కుమారుడితో, పలానా నీ కుమార్తెతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, నువ్వు చేసిన పని భయంకరమైనది. మరి కొంతమందికి నీ ఆత్మీయ తల్లి, నీ ఆత్మీయ తండ్రి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమించమని, నీ పక్కనున్న విశ్వాసి, పక్కనున్న పరిచయం, పక్కనున్న సంఘ పెద్ద సేవకుడి యొక్క కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు, ద్రోహం, భయంకరమైన ద్రోహం చేశాను అని. మరి కొంతమందికి అన్న యొక్క కాళ్ళు పట్టుకో, తమ్ముడు యొక్క కాళ్ళు పట్టుకో, చెల్లెల యొక్క, అక్క యొక్క కాళ్ళు పట్టుకో, ఇట్లా క్షమించమని అడుగు అని చెప్తాడు. కొంతమందికి మేనమామ యొక్క కాళ్ళు, మేనత్త కాళ్ళు పట్టుకో, మేనగోడలకైనా మేనల్లుడికైనా మీరు పొరపాటు చేశారు, క్షమించమని అడుగు అని అంటాడు. మరి కొంతమంది అయితే అసలు ఎన్ని చెప్పినా సరే ఆ గోడ మేము ఒకటే, చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు ఆ పరిస్థితి అన్నట్టు ఉంటారు. ఏది ఏమైనా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించమని ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగు అని నీతో దేవుడు చెప్పాడా, దాని విషయంలో రాజీ పడ్డు. ఎన్ని సంవత్సరాలైనా దాని విషయంలో రాజీ పడడు. అది జరిగేంత వరకు నీ విషయంలో ఎటువంటి స్పందన అనేది ఉండదు, ప్రార్థన కూడా సమాధానం రాదు. నువ్వు అలా ఉండిపోవచ్చు, మరగుజ్జులాగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతావు. ఎప్పుడైతే ప్రభు చెప్పిన ఈ విషయాల్లో అడుగు వేస్తావో అప్పుడు ఖచ్చితంగా అప్పటి వరకు బ్రేక్ అయిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి సమాధానం, ప్రతి ఒక్క పరసంబంధం అనే ఈవులు అన్నీ సమృద్ధిగా నీకు వచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా.